ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈయన నా అల్లుడు. మా కూతుర్ని పిల్లివారింటి కోడలుగా పంపించాం. పిల్లివారి కుటుంబం అంటేనే చాలా నాణ్యమైన కుటుంబం. అలాంటిది వాళ్ళు తయారు చేసిన ఇటుకలు నాణ్యత లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అబద్ధం చెప్పి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం యూనియన్లో చెప్పి ఎక్కడా కాంట్రాక్ట్ దొరకకుండా చేస్తాను. తర్వాత నీ ఇష్టం. ఒకవేళ వాళ్ళ ఈ నాణ్యమైన ఇటుకలు కాదనుకోండి, నేనే కాంట్రాక్ట్ వద్దని చెప్పేవాడిని. కానీ వాళ్ళ ఈ నాణ్యమైన ఇటుకలని వాళ్లే ప్రూవ్ చేశారు. మీరేదో మనసులో పెట్టుకుని ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారనుకోండి, మిమ్మల్ని మాత్రం మామూలుగా వదలను. ఇంతకు మించి ప్రూఫ్ ఏం కావాలి? కాంట్రాక్టర్ గారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సూట్ కేసులో డబ్బుంది, తీసుకొచ్చి ఇచ్చారా. రేపు లారీ వస్తుంది, లోడ్ పంపించండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తానమ్మా. ఏమండి పిల్లివారు, ఇప్పుడు అందరూ సంతోషమేనా? మనందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుందామా? రేవతి చెప్పింది ఏదో చాలా బాగుంది. సురేషు, సురేషు అన్నా తీసుకోన్నా. అరే ముందు మావయ్య గారికి ఇవ్వు. తీసుకోండి మావయ్య, తీసుకోండి అత్తయ్య. ఏంటి ధర్మేష్, ఇంత పెద్ద కాంట్రాక్ట్ గెలిచాక కూడా కొత్త స్వీట్లతో సరిపెట్టేసావు. భీమేష్ చేత పులిహోర పాయసం చేయించమంటావా? వద్దొద్దు, దానికంటే ఈ స్వీటే బెటర్. యాండి, మల్లిక కాల్ చేసి విషయం చెప్పొస్తాను. మరి నాకు రేవతక్క కాల్ చేస్తుంది. అక్క ఏమైంది? సక్సెస్. అంతా కష్టపడి అన్ని ఎదుర్కొని చివరికి సాధించాం. చాలా హ్యాపీగా ఉందక్క. కోమలి నేను రోషిని లేకుండానే గెలిచేశారుగా. మీరు కూడా ఉంటే బాగుండేది. సురేష్కి మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చాక అందరం కలిసి పనిచేద్దాం. రేవతక్క, ఇటుకల పని అయిపోయిందా? డెలివరీ ఇచ్చేసారా? ఏ పని చేయడానికి వస్తావా? అవసరం లేదు. నేను అప్పు తీసుకునే వాళ్ళు బాకీ తీర్చలేదని నన్ను వాళ్ళతో తీసుకెళ్లిపోయారు. సఫేష్ బావ బతిమాలి తనక్కడే ఉండి నన్ను పంపించాడు. సఫేష్ బావని దారుణంగా కొట్టారు. డబ్బు కడితేనే బావని వదులుతారట. సవేష్ బావని కాపాడాలక్క, కాపాడాలి, కాపాడాలి. ఈ విషయం మాకెందుకు చెప్పలేదే? డెలివరీ అయ్యేదాకా ఈ విషయం ఎవరితో చెప్పొద్దని సవేష్ బావ ఒట్టేయించుకున్నారు. అందుకే నేను చెప్పలేదు. అక్క, ధర్మేష్ బాబు గారికి చెప్పి ఎలాగైనా సవేష్ బాబుని కాపాడక్క, ప్లీజ్ అక్క. సరే సరే, ఏడవకు, చెప్తాను. మళ్ళీ పని పడింది. ఈ విషయం గురించి వీళ్ళకిప్పుడే చెప్పకూడదు. ఇంటికి వెళ్ళాకే చెప్పాలి. కనీసం ఒక 10 నిమిషాలైనా సంతోషపడినిద్దాం.
రాత్రి పగలు కష్టపడి పనిచేసి విజయం సాధించారు కదా. పిల్లివారు తెలివి తక్కువ వారే కాని తెగింపులో ఆరితేరినవారు. ఓ పక్క సవ్యేష్ బావ నరకంలో ఉంటే మీరు సంతోషంగా హారతి రెడీ చేస్తారేంటి? సవ్యేష్ బావ నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇదేమైనా దానికన్నా పెద్ద నరకమా ఏంటి? నేను నీతో మాట్లాడలేదు. ఇక్కడ మేమిద్దరమే కదా ఉన్నాం. మాతో కాకుండా ఇంకెవరితో మాట్లాడుతున్నావు? చూడు సంపంగి, వాళ్ళంతా తిండి తిప్పలు లేకుండా కంటి నిండా నిద్రపోకుండా కష్టపడి చెమటోడ్చి పని చేసి వస్తున్నారు. దయచేసి వాళ్ళొచ్చే టైంకి గొడవ చేయకు. మొదలుపెట్టింది. సంతోషంగా హారతిచ్చే టైంలో దీని శోకం సీనేంటో దేవుడా. పిల్లివారింట్లో అసలు మంచనిదే జరగకూడదు కదా, అందుకే ఏడుపు. అసలు మీరిద్దరూ ఇలా ఉన్నారేంటి? సవ్యేష్ బావ తిన్నాడో లేదో, వాళ్ళేమన్నా తనని కొడుతున్నారా అనే ధ్యాసే లేదా? అసలు మీకు మనసు అన్నదే లేదా? మనసుల గురించి మంచితనం గురించి నువ్వు మాట్లాడుకో. నీకసలు సూట్ అవ్వదు డియర్. సంపంగి, దయచేసి నువ్వు లోపలికి వెళ్ళు. ఫోన్ చేసి చెప్పావు కదా, ఇక సవ్యేష్ మర్ది గారి సంగతి ధర్మేష్ బాబు గారు చూసుకుంటారు. దయచేసి ఏడుస్తూ వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఆ అప్పులోలు మీ హస్బెండ్ కిడ్నాప్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మేమేం నీలాగా అప్పు చేసి మరీ ఆభరణాలు కొనుక్కోము. వాళ్ళు ఎంత పెద్ద పోటుగాళ్లైనా సరే మా శ్రీవారు ధర్మేష్ బావ గారు వదలరు. ఏదో ఒకటి చేసి సవ్యేష్ మర్ది గారిని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తారు. నువ్వు దయచేసి ఏడవకుండా లోపలికి వెళ్ళు. ఆడండి, బాగా ఆడండి. హారతులిచ్చి డాన్సులు వేసి బాగా ఆడుకోండి. మీ ఆటకు నన్ను పాట పాడమంటారా? పాట ఏడవకుండా ఉంటే అదే 10,000. ఊరికే బాగకుండా ఇక్కడి నుంచి వెళ్ళి సంపంగి. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. పాపం సవ్యేష్ మర్ది గారు. సవ్యేష్ బావకి బుర్ర అనేదే లేదు. ఇది డిలీటింగ్ ఆసనం అనగానే ఏమీ ఆలోచించకుండా దాని కొంగు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కదా. అందుకే దాని మాటలు నమ్మి అది ఏమంటే దానికి తలాడిస్తాడు. ఇప్పుడు చూడు ఎలా చిక్కుల్లో పడ్డాడు. మనం ఎంత చెప్పినా వినడు, అది విననివ్వదు. అక్కడే వాళ్ళ దగ్గరే ఉండని, అప్పుడైనా కాస్త బుద్ధొస్తుంది. ఎంత చెప్పినా మారట్లేదే. ఇక మనమేం చేయగలం? చెయ్యాల్సిందంతా చేసి ఎలా ఏడుస్తుందో చూడు. సవ్యేష్ మర్ది గారు, ఇంకా ముందు ముందు ఇలాంటివన్నీ చూడాలో. ఇలా చూడండి, సవ్యేష్ బావ గురించి తప్పుగా మాట్లాడారంటే మాత్రం నేను మనిషిని కాదు. నువ్వింకా ఇక్కడే ఉంటే నేను మనిషిని కాదు. హారతి పళ్ళ మొహం పగలగొడతాను చెప్తున్నా. పోవే ఇక్కడి నుంచి, ముచ్చు మొహం దారా. పో ఇక్కడి నుంచి, వెళ్ళు. అమ్మా, పద. అమ్మా, వచ్చావా? వంట అయిపోవచ్చిందమ్మా. అన్ని నీకిష్టమైనవే చేశాను. అది కాదమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా. భీమేష్ వంట కంటే మీ అమ్మ చాలా బాగా చేస్తుంది. ఏంటమ్మా ఉన్నట్టుండి అలా అయిపోయావు? దానికి కారణం మీరే. నేనా? చక్కగా నవ్వుతూ